తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మీరేమో బీజేపీ పవర్లోకి వస్తుందని మీరు చెప్తుంటే అక్కడ ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గే పేరును ప్రతిపాదించినారు. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రతిపాదన ఓకే అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓకే అన్నారు. నితీష్ కుమార్ కూడా ఓకే అంటారు. ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే వాళ్ళు దళితుడిని ప్రధానమంత్రిగా పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉండే అవకాశం ఉందా, ఇండియా కూటమి వైపు? అంటే ఇప్పుడు సముద్రాన్ని తోడాలంటే ఒక చెంబుతోని గ్లాస్తోని తోడితే సముద్రానికి నష్టం లేదు. భారతీయ జనతా పార్టీ ఒక సముద్రం. ఈ ఖర్గేలు, ఈ మన కేజ్రీవాల్ వీళ్ళంతా గ్లాసులు చెంబులు లాంటి వాళ్ళని తీసి నువ్వు ఎంత ఎత్తిపోసినా సముద్రం తరగదు. భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది. నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, అన్నిటికంటే దేశ సరిహద్దులను పటిష్టంగా కాపాడడంలో ఖచ్చితంగా నిలబడుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ప్రధానిగా నిలబెట్టింది. 10 సంవత్సరాలు ఆయన పాలనను ప్రజలు చూసిండ్రు. ఇప్పుడు కూడా ఆయనే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళని ఖర్గే పాపం కర్ణాటకలో ఈసారి ఎక్కువ మెజారిటీ సీట్లు గెలుచుకుంటే బాగుంటుంది. ఇంకోటి, ఖర్గేను ప్రధానమంత్రి అంటున్నారు కదా వాళ్ళు. ఖర్గేని ఏఐసీసీ అధ్యక్షుడు అన్నారు కదా. ఏ ఒక్క సమావేశంలో అయినా ఖర్గే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాలు లేకుండా పనిచేసిందా? ఖర్గే గారిని నేను అవమానించట్లే, ఖర్గే గారిని గౌరవిస్తాను. ఖర్గే గారు ఏఐసీసీ అధ్యక్షుడు. కానీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఇవ్వాల్సిన గౌరవం ఆ పార్టీ ఆయనకి ఇస్తున్నదా? కాబట్టి ఖర్గే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా, ప్రియాంకను ప్రకటించినా, లేకపోతే కేజ్రీవాల్ ఉన్నా, మమతా బెనర్జీ ఉన్నా మాకేం ఇబ్బంది లేదు. మేము ఇండి కూటమిగానే చూస్తాము. వాళ్ళ లోపల వాళ్ళకే పడదు. నిన్న హిందీ మాట్లాడేటోళ్ళందరినీ కూడా మన డిఎంకే నాయకుడు తిట్టిండు. మరి వాళ్ళందరూ హిందీ మాట్లాడేటోళ్ళే కదా. మరి వాళ్ళందరూ దాని మీద మాట్లాడాలి కదా. హిందీ మాట్లాడేటోళ్ళని ఎందుకు విమర్శించినామని చెప్పి అడగాలి కదా. కాబట్టి ఇవన్నీ వాళ్ళ లోపల వాళ్లకు ఒక ఐక్యత లేదు, ఒక సిద్ధాంత సూత్రీకరణ లేదు. కాబట్టి ఇవన్నీ ఐఐటీ కాదు, పోయేటి కాదు. కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రకటించుకున్నా ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఎన్నికలకు పోతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ దేశానికి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రిగా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా. తెలంగాణ నుంచి సోనియా గాంధీ లోక్సభ బరిలో ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎట్లా చూస్తారండి? మాకేమి ఇబ్బంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని పెట్టుకొని ఆయన వాళ్ళకి అభ్యర్థులు లేకపోతే ఒక దగ్గర రాహుల్ గాంధీ నిలబడని, ఇంకో దగ్గర ప్రియాంక గాంధీ నిలబడని, ఖర్గే గారు కూడా తెలంగాణ నుంచి నిలబడని. మాకేమి ఇబ్బంది ఏం లేదు. సోనియా గాంధీని గౌరవిస్తాం. తెలంగాణకు వచ్చి పోటీ చేస్తామంటే మేమెందుకు వద్దంటాం? వెల్కమ్. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, పోటీ చేయనియండి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా సోనియా గాంధీకి అర్థమవుతుంది. అప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే అర్థమైపోతుంది ఆమె కూడా. కాబట్టి ఇవాళ మేము 303 సీట్లు ఉన్నాం. 400 స్థానాలని గెలుచుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించి ఎక్కువ సీట్లను బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పాత్ర ఫస్ట్ ప్లేసా, సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేసా అంటే ఏం చెప్తారు? ఎంపీ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్ అనే చెప్తున్నాం కదా. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుంది. ఇక్కడ డౌటే లేదు. బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించేటువంటి అవకాశమే లేదు. ఒక నెల రోజుల లోపలనే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఏందో బయటపడ్డది. 6 పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రం అప్పుల కుప్ప ఉన్నది, ఈ ఖజానాలో డబ్బులు లేవని చెప్పి చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి తెలుస్తూనే ఉన్నది. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏది చెప్తుందో అది చేస్తుంది, చేసే విషయాలనే చెప్తుంది అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేట అవకాశం ఉన్నది.